కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలీదు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన 11వ శతాబ్దపు రాజు 2వ ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయ ప్రధాన దేవత ధ్యాన ఆంజనేయుడిగా హనుమంతుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయ సముదాయంలో రాముడు, శివుడు, సరస్వతి, దుర్గా, సంతోషిమాత, వేణుగోపాలుడు, జగన్నాథుడు వంటి ఇతర దేవతలు, నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. కాకతీయ రాజు ప్రోలయ వేటకు వెళ్లి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాముడి నామజపం విన్నాడు. ఆ స్వరం ఎక్కడి నుండి వచ్చిందో వెతుకుతున్నప్పుడు మూలన కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహాన్ని చూశాడు. దానికి నమస్కరించి పూజలు చేశాడు. అతను తిరిగి రాజధానికి చేరుకున్నాక ఆ రాత్రి హనుమంతుడు తన కలలో కనిపించి ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడని చెబుతారు. ఇదే హైదరాబాద్లోని భక్తులలో బాగా ప్రాచుర్యం పొందిన కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం. ఆ తర్వాత ఔరంగజేబు తన సైన్యాలను దేశంలోని ప్రతి మూలకు అన్ని హిందూ దేవాలయాలను నాశనం చేయాలని ఆదేశించాడు. ఈ ఆలయంలో ఔరంగజేబు బలమైన సైన్యాలు ఆవరణ గోడ దగ్గరకు కూడా ప్రవేశించలేకపోయాయి. ఇది తెలుసుకున్న తర్వాత ఔరంగజేబు స్వయంగా తన చేతిలో నల్లని ఆయుధంతో ఆలయాన్ని తుడిచిపెట్టడానికి అక్కడికి వెళ్ళాడు. అతను ఆలయ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు బలమైన గర్జన వినిపించింది. భయంతో చేతుల నుండి ఆయుధం జారిపోయిందని చెబుతారు. అప్పుడు మందిర్ తోడ్నా హే రాజా తోకర్ మాన్ ఘట్ అన్నాడట దేవుడు. ఓ రాజా, మీరు ఈ ఆలయాన్ని నాశనం చేయాలనుకుంటే మీ హృదయాన్ని దృఢంగా చేసుకోండి అన్నాడట. దీంతో ఈ ప్రదేశానికి కర్మన్ ఘాట్ అని పేరు వచ్చిందంటారు. మంగళ శనివారాల్లో భక్తులు ఆలయంలో హనుమంతుడికి విశేషంగా ప్రార్థనలు చేస్తారు. వడమాలతో పాటు తమలపాకుల మాలలు స్వామికి వేస్తారు. హనుమాన్ జయంతి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తారు.